నమస్తే అండి. నా పేరు మాణిక్రాజు. నిజామాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. అలాగే న్యాయ సేవా సంస్థ న్యాయవాదిగా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆర్థిక స్వలంబన చేయాల్సిన అవసరం ఎంత ఉన్నదని మన అమర్త్య సేన్ గారు చెప్పడం అనేది జరిగింది. ఆయన ఒక సూచన మేరకు 2005లో ఈ పథకాన్ని గ్రామాల్లో తీసుకోవడం అనేది జరిగింది. గ్రామాల్లో తీసుకున్నప్పుడు ఈ పథకం యొక్క ప్రయోజనం అయితే ముఖ్యంగా గ్రామీణంలో ప్రజలకు ఉపాధి హామీ కల్పించాలని 100 రోజులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పథకాన్ని తయారు చేసి ఏ విధంగా అమలు చేస్తారంటే ఆ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీలో, మండలంలో, జిల్లాలో వీరితోటి ఎలాంటి పనులను మనం తీసుకోవచ్చు అనే దానిపై ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరంలో మనం ఉపాధి హామీలో ఎలాంటి పనులు చేయాలా దాని మీద ఒక రచన అనేది ఆ గ్రామ పంచాయతీలో చేసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉన్నదని ఈ పథకం చెప్తుంది. ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీలో చెరువుల్లో మట్టి తీయడము, మాట కాలువలను సరిగా చేయడము, పాఠశాలల దగ్గర కానీ ఊర్లో చెత్త చెదారం ఉంటే కానీ అక్కడ ఈ ఉపాధి పథకం వలన ప్రజలతోటి ఏ విధంగా చేయించవచ్చు, వారికి 100 రోజులు పథకం వల్ల డబ్బులు ఇచ్చి ఇటు ఆర్థికంగా ఆదుకుంటూ ఆ ఉపాధి ద్వారా గ్రామాభివృద్ధికి కానీ, మండలాభివృద్ధికి కానీ, ఆ యొక్క జిల్లా అభివృద్ధికి కానీ, దేశాభివృద్ధికి కానీ ఏ విధంగా చేసుకుంటామో ఈ పథకం అనేది మనకు క్లియర్గా చెప్తుంది. ఈ పథకం వల్ల వారికి ఎవరైతే వస్తుందో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకొని నాకు ఉపాధి హామీ కావాలా అని చెప్పి ఆ యొక్క మండల్లో కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారికి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కార్డు ద్వారా వారి యొక్క వివరాలన్నీ సేకరించి ఎక్కడైతే పని ఉందో వెలుగువారు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ ఆ గ్రామంలో ఎక్కడ పని ఉంది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి పర్టికులర్స్ అన్నీ చేసి ఆ పథకం ద్వారా ప్రజలకు ఉపాధి ఇస్తూ మరియు ఆర్థికంగా ఆదుకోవడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 100 రోజులు పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు కూడా వాళ్లకు మనకి ఏదైతే అసంఘటిత కార్మికులకు ఇచ్చే ప్రయోజనాలు ఏ విధంగా కార్డు, లేబర్ కార్డు ఉందో ఆ లేబర్ కార్డు ఇవ్వచ్చు అనేది కూడా రావడం జరిగింది. కనుక ఉపాధి హామీ కూలీలు కూడా ఈ అసంఘటిత కార్మికులకు ఇచ్చే లేబర్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల ఈ అసంఘటిత కార్మికులకు అనేక రక్షణలు ఉన్నాయి. వాళ్లకు డెత్ అయితే 6 లక్షల రూపాయల బెనిఫిట్ అనేది ఉంది. యాక్సిడెంటల్లా న్యాచురల్గా డెత్ అయితే 1,30,000 రూపాయలు ఇవ్వడం అని జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలు డెలివరీ అయినప్పుడు 30,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ పథకంలో ఉన్న లేబర్స్కు ఆ పథకంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి కార్డు తీసుకోవచ్చు అనే ఒక నిబంధన అనేది వచ్చింది. కనుక ఉపాధి హామీ వాళ్ళు 100 రోజులు పనిచేసిన వాళ్ళు కూడా ఆ కార్డును తీసుకొని లేబర్ కింద రక్షణ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఏదైతే లేబర్ పథకం ఉన్నదో ఆ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.